నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీ కేంద్రంగా చేసుకొని విద్యార్థి లోకం తలపెట్టినటువంటి విద్యార్థి ఉద్యమం చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది। ఈ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపైన కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సాగించినటువంటి దుర్మార్గపూరితమైనటువంటి హింస, ఒత్తిడి, దాడులు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది। ఈ సందర్భంగా విద్యార్థులపైన పెట్టినటువంటి అక్రమ కేసులు బనాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉంది। నీట్ పేపర్ లీకేజీ పర్యవసానం ఈ దేశంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి కుటుంబాలను ఆర్థిక భరోసా ఇచ్చి ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంది। ఈ చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని భారతదేశ ప్రభుత్వము అభినందించి అంగీకరించాల్సింది పోయి ధర్మేంద్ర ప్రధాన్ చివరిలో ఈ ఉద్యమంలో తీవ్రవాదులు, అసాంఘిక శక్తులు చొరబడతారనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి భావజాలం ఏదైతే ఉందో దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం। ఈ ఉద్యమము జరిగినటువంటి దాన్ని యావత్ భారతదేశం జాతి మొత్తం ఏకమయ్యి ఇవాళ విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా తెలిపితే మానవత్వం కలిగిన ప్రతి మనిషి స్పందిస్తే వాళ్ళకు అండగా నిలబడితే, మానవత్వం లేని మనవాదులు మాత్రం ఈ ఉద్యమం పైన, విద్యార్థుల పైన ఆ విద్యార్థులకు అండగా నిలబడినటువంటి సంఘాలు, రంగాలు, సోషల్ మీడియా లేకపోతే సెలబ్రిటీస్తో సహా వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు। ఆర్మీలో ఉన్నటువంటి జవాన్ల నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు విద్యార్థులకు చేసే పోరాటానికి అండగా నిలబడితే వాళ్ళను కూడా కార్నర్ చేస్తున్నారు, అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారు, రకరకాలైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు। ఇప్పటికీ ఈ ఉద్యమం జరిగిన తర్వాత కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు, అందులో యాక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళని దాన్ని కూడా ఇవాళ ఏరే రూపాలలో ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మాటున హింసకు పాల్పడ్డాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఈ చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని, ఈ చారిత్రాత్మకమైనటువంటి విజయము, ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రభుత్వానికి గుణపాఠము ఏదైతే ఉందో అహంకారంతో మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందని నిరంకుశంగా వ్యవహరించే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి విద్యార్థులు సాగించినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇక నుంచైనా గుర్తెరిగి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది। ఎక్కడి నుంచో నిధులు వచ్చినాయి, ఎక్కడి నుంచో ఈ అసాంఘిక శక్తులు వచ్చారని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, విదేశాల నుంచి నిధులు వచ్చింటే మీరు విదేశాలకు సంబంధించిన వ్యవహారాల ఇన్ఛార్జి మరి ఏం గాడిదలుగా వస్తున్నాడని చెప్పి మేము అడగదలుచుకున్నాం। ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి లేకపోతే అసాంఘిక శక్తులు వేరే దేశస్తులు వచ్చి ఉంటే మరి కేంద్ర హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడని చెప్పి మేము అడగదలుచుకున్నాం। కాబట్టి ఉద్యమాలను గుర్తుపెట్టుకోవాలి, ఉద్యమాలను గౌరవించండి, ప్రజల సమస్యల పట్ల సానుకూలమైనటువంటి వైఖరితో కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు అనేక సందర్భాల్లో తిరిగి ఉత్పన్నమవుతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం।